హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కూలర్ మోటారు. ఈ కూలర్ మోటార్కి కనెక్షన్ అనేది ఎలా అయ్యాలో, అంటే స్విచ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్విచ్కి కనెక్షన్ ఎలా అయ్యాలో కంప్లీట్గా అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మీకు ఎలా చేయాలో అనేది కనెక్షన్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ 4 వైర్లు కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మనకి బ్లూ కలర్ వైర్ వచ్చేసి మనకి న్యూట్రల్ వైర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మిగిలిన 3 వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అనేది మనకి 3 స్టెప్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ 3 వైర్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ వైర్ అనేది లో స్పీడ్ ఉంటుంది, ఇక్కడ మనకి వైట్ కలర్ వైర్ అనేది మనకి మీడియం స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మిగిలిన బ్లాక్ అనేది మనకి హై స్పీడ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ వైర్లు అనేది. ఇక్కడ మనకి చూసుకుంటే ఇది ఒక కెపాసిటర్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి మనకి డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ మీకు వీళ్ళు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మోటార్ మనకు ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కౌషన్ అని. ఓకే, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఎలా కనెక్షన్ అయ్యాలో ఈ మోటార్ అయితే మీకు కరెక్ట్గా అవపడుతుంది. ఒకసారి ఇక్కడ మన కలర్ కోడ్ గురించి చూసుకోవచ్చు. ఇక్కడ బ్లూ వైర్ అనేది కామన్ అని, బ్లాక్ అనేది హై స్పీడు, వైట్ కలర్ వైర్ అనేది మీడియం స్పీడు, రెడ్ అనేది లో స్పీడు, ఇట్లా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు వీళ్ళు. బట్ అన్ని మోటార్లకు అనేది ఇట్లా అయితే ఉండదు ఫ్రెండ్స్. అంటే ఈ మోటార్కి అయితే ఇట్లా ఉంది కానీ అన్ని మోటార్లకు అయితే ఇట్లా ఉండదు. దానికైతే మనం ముందుగా గుర్తుపెట్టుకుని అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఇది ఎక్స్ట్రా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎర్త్ అనేది, దీన్ని మనం ఎర్తింగ్గానే ఉంటే కనెక్షన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారంటే ఇది మనకి కూలర్లో ఉండే ఇది స్విచ్ ఫ్రెండ్స్. ఇది మన అంటే 1 2 3 అట్లా అని ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎల్ దగ్గర మనము ఫేస్ వైర్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 కాడ మనము రెడ్ కలర్ వైర్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ 2 ఉంది కదా ఫ్రెండ్స్, మధ్యలో ఈ 2 దగ్గర వైట్ కలర్ వైర్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం 3 ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 దగ్గర మనం మన బ్లాక్ వైర్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే వైర్లు ఆల్రెడీ అయితే కనెక్షన్ అయితే చేశాను. ఇక్కడ మన ఎల్ ప్లేస్లో మనం ఇక్కడ ఫేస్ వైర్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం 1 ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 1కి మనం రెడ్ కలర్ వైర్ అనేది కనెక్షన్ చేసాము. ఇక్కడ 2 ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 2 దగ్గర మనం ఈ వైట్ అనేది కనెక్షన్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఉంది కదా ఫ్రెండ్స్, 3 దగ్గర మనం బ్లాక్ కలర్ వైర్ అనేది కనెక్షన్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి మీకు వైర్లు అనేది డౌట్ ఉంటే, కనెక్షన్ డౌట్ ఉంటే ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని మన కనెక్షన్ అనేది కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ కనెక్షన్ అనేది రివర్స్ అయితే మన ఫ్యాన్ అనేది సరిగా, అంటే మీ స్టెప్ బై స్టెప్ అనేది తిరగదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం సప్లై ఇచ్చే న్యూట్రల్ వైర్కి అయితే కనెక్షన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా మనం ఈ న్యూట్రల్ వైర్కి అయితే కనెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి ఇప్పుడు దీన్ని అయితే మనం ప్రాక్టికల్గా టెస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మోటార్కి అయితే సప్లై అయితే ఇచ్చి చూద్దాము. ఈ ప్లగ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని అయితే మనం బోర్డులో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు అయితే అసలు ట్రై చేయకండి ఫ్రెండ్స్, ఇది చాలా డేంజరు, షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. జస్ట్ మీకోసం అయితే నేను అట్లా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసారంటే ఇది స్టెప్ 1 ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది కొంచెం. ఇప్పుడు మనము ఈ స్టెప్ 2 అనేది వేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు స్టెప్ 2 అనేది పడ్డది ఫ్రెండ్స్. మన ఫ్యాన్ అనేది తిరుగుతుంది కదా, ఈ ఫ్యాన్కి పైన ఏం లేదు కాబట్టి మనకి క్లియర్గా అవపడట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టెప్ 3 అనేది వేసాను, ఈ ఫ్యాన్ అనేది తిరుగుతుంది కదా ఫ్రెండ్స్. పైన ఫ్యాన్కి రెక్కలు ఉంటే మనకి స్పీడ్ అనేది క్లారిటీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి జస్ట్ అట్లా ఫ్యాన్ తిరుగుతుంది, అవపడుతుంది అంతే ఫ్రెండ్స్. మీరు మాత్రం ఇలా అయితే అసలు ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఈ స్విచ్ అనేది కూలర్కున్నప్పుడు మాత్రమే ఈ కనెక్షన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.